ఇస్తారా? అంటే ఇప్పుడు ఆ 15 రూపాయలు పోతే 15 రూపాయలు పోతే ఒక 30 గుంటల ఎకరం వెళ్తే ఖర్చులు పోని 1,00,000 రూపాయలు వస్తాయి. రావచ్చు. ఇది 40 రోజుల పంట. 40 రోజుల 40 రోజుల పంట ఇది. మొత్తం ఒకటిసారి వేసుకుంటారా లేకపోతే విడతల వారికి వేసుకుంటారా? ఒక 4-5 రోజులు 5-6 రోజుల తేడా అన్నట్టు తేడాతో వేసుకుంటారు. తేడాతో వేసుకుంటారు. ఇది అయిపోయిన అది రావడం, అది అయిపోయిన అది రావడం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర సాగిస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. సో ఈయనకు దాదాపు 12 సంవత్సరాల పైచిలకే కొత్తిమీర సాగులో అనుభవం ఉంది. సో మార్కెట్ ఎప్పుడు ఉంటుంది కొత్తిమీరకు, సో ఎట్లాంటి కష్టనష్టాలు కానీ లేకపోతే మార్కెట్ కానీ లేకపోతే దీనికి నుంచి వచ్చేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి, సో ఎంత విస్తీర్ణంలో ప్రస్తుతం దీన్ని సాగు చేస్తున్నారు, సాగు వివరాలు ఎట్లా ఉంటాయి, సో మార్కెట్లో ఏ నెలల డిమాండ్ ఉంటుంది కొత్తిమీరకు, సో ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు దీన్ని కొత్తిమీర సాగు చేసినటువంటి రైతు శేఖర్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి తలవేల గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. సో వారు సాగు చేసినటువంటి వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. నమస్తే శేఖర్ గారు. నమస్కారం. సో ఎప్పటి నుంచి మీరు ఈ కొత్తిమీర సాగులో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? మనం 12-13 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే ఇది స్టార్టింగ్ లో నవంబర్ డిసెంబర్ నెలలనే కొద్దిగా రేట్ ఉంటుంది సార్. ఆ టైంలో మనకు 10 రూపాయలు 12-15 వరకు పోతే మనకు ఏమైనా లాభసాటి ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలో జర మార్కెట్ తక్కువగా ఉంది, డల్గా ఉంది. నిన్న మాట దాకా 7 రూపాయలు అట్లా నడుస్తుంది. ఈ రోజు అయితే చిట్యాల మార్కెట్ లో 7 రూపాయలు అట్లా నడుస్తుంది. ఈ రోజు అయితే 4 రూపాయలు 10 రూపాయలు ఈ రోజు స్టార్ట్ అయింది. సంవత్సరం అంతా మీరు కొత్తిమీర సాగు చేస్తుంటారా? చేస్తుంటాం. ఊరి సాగు చేస్తుంటాం. కట్ట ఇది కట్ట ఆ సైజ్ కట్ట 10 రూపాయలు అవుతుంది. ఈ సైజ్ కట్ట 10 రూపాయలు అవుతుంది. ఇదే బేరగాలు అయితే దీన్ని 30 రూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు బేరగాలకు ఉన్న లాభం మన రైతుకు లేదు. సో ఓకే, అయితే మీరు సంవత్సరం అంతా కొత్తిమీర సాగు చేస్తుంటారా? అంటే మనం పత్తి సాగు చేస్తుంటాం, వరి కూడా సాగు చేస్తుంటాం. అంటే కొత్తిమీర పత్తి అయిపోయిన తర్వాత నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ ఏమైనా ఫస్ట్ స్టార్టింగ్ లో నవంబర్ డిసెంబర్ లో కొద్దిగా మనకు లాభసాటిగా ఉంటుంది. ఏమైనా 12 రూపాయలు 15 రూపాయలు పోతే మనకు లాభసాటిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 8 రూపాయలు పోతే పెద్దగా లాభం ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చేసి మన జనవరి ఫిబ్రవరి అయితే 5 రూపాయలు పోయింది. 5 రూపాయలు పోతే మనకి ఏం లాభం గిట్టుబాటు అయితే లేదు. మనకేమైనా ఇప్పుడు ఈ రోజు 10 రూపాయలు 10 రూపాయలు అయినా కానీ కూలీలకు పీకినందుకు 1 రూపాయి, ఆటోకి 20 రూపాయలు 8 రూపాయలు అన్న. అంటే ఇప్పుడు ఈ టైంలో మనకు కొద్దిగా పనులు ఉండేవి కదా, పత్తి ఉండేది కాబట్టి ఈ టైంలో ఈ పంట సాగు చేసుకుంటే మనకు బాగుంటుందని రెండో పంటగా దీన్ని వేసుకోండి. రెండో పంటగా తీసుకుంటాం పత్తి తర్వాత. పత్తి తర్వాత. సో అయితే ఏ నెలలో నాటుకుంటారు మీరు? ఏ నెలలో విత్తనాలు చల్లుకుంటారు మీరు? విత్తనాలు మన నవంబర్ అట్లా 20 తారీఖు నుంచి అట్లా ఆ టైంలో చల్లుకుంటే నవంబర్ లో వచ్చినట్టయితే ఇంకా జర ఆ టైంలో జర రేట్ ఉంటుంది. 15 రూపాయలు అట్లా ఉంటుంది. 15 రూపాయలు పోతే మనకు ఒక 5 రూపాయలు ఖర్చులో పోయినా 10 రూపాయలు మిగులుతాయి నవంబర్ అయితే. నవంబర్ డిసెంబర్నే. ఇప్పుడు ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో సాగిస్తున్నారు మీరు? ఇది ఎంత ఉంటుంది? ఇది ఇంతవరకు 30-35 గుంటలు ఉంటుంది. అంటే పలస ఇక్కడ పలసగా అతికింది, ఇక్కడ పలసగా అక్కడ జర ఈ పలసగా అన్నట్టు. ఇప్పుడు మనకు 10 రూపాయలు 12 రూపాయలు అట్లా పోతే ఎకరానికి 12 రూపాయలు అట్లా పోతే ఎకరం అలుకుంటే ఒక 1,00,000 రూపాయల లెక్కన ఆదాయం లెక్క ఉంటుందా? అట్లా ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుంది? ఖర్చు కూడా అంటే విత్తనాలకు 1 కిలోకు 320-30 అట్లా వస్తాయి. ఎన్ని కిలోల విత్తనాలు పడుతుంది? ఇవి ఇంతవరకు మనకు 23 కిలోల విత్తనాలు పట్టింది. సో 1 కిలో 320 రూపాయలు. ఏం రకం? దీంట్లో ఏమైనా వెరైటీ ఉంటాయా? వెరైటీ అంటే నాతు బాగుంటది. నాతు మళ్ళీ ఇప్పుడు సంబర్ లో ఇప్పుడు మనది ఎండకు తట్టుకునేది అది కొత్త రకం తెచ్చిన ఈసారి. ఎండకు తట్టుకోవడానికి కొత్త రకం కొత్త రకం తెచ్చినాం. సో అది ఎట్లా? అది అంటే ఇప్పుడు ఎండలకు జర పల్లగా అయిపోతుంది. అది ఎండ తట్టుకోవట్లేదు. అంటే జర స్టేజ్ అయిపోయింది అన్నట్టుగా. ఈ ఎండ బిరుగా వరకల్లా తట్టుకోలేదు. జర వాతావరణం కూల్ గుంటున్నాయి, కొత్తిమీర తట్టుకుంటారు. ఈ ఉబ్బరాని కానీ ఎండ ఎక్కువ కొడితే ఏమైంది అంటే ఇది వాడిపోతుంది, ఉబ్బరానికి జర కుళ్ళిపోతుంది. అయితే మీరు నవంబర్ నుంచి ఎప్పటివరకు నాటుకుంటారు? అంటే ఇది ఎన్ని రోజుల పంట? అసలు ఎన్ని రోజుల దాకా కంటిన్యూ చేస్తుంటారు మీరు? ఇది 40 రోజుల పంట. 40 రోజుల పంట ఇది. నవంబర్ లో నాటుకుంటారు. నవంబర్ నుంచి డిసెంబర్ 10 తారీఖు వరకు జనరల్ గా, ఒకవేళ నవంబర్ లో నాటుకుంటే నవంబర్ 1 నాటుకుంటే డిసెంబర్ 10 వరకు ఒక పంట అయిపోతుంది. సో అట్లా మళ్ళా డిసెంబర్ లో మళ్ళీ నాటుకుంటే జనవరి మధ్యలో అటు ఇటు అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకుంటారు కదా. సో మొత్తం మీరు అట్లా ఎంత విస్తీర్ణంలో వేసుకుంటున్నారు? సో ఇప్పటివరకు ఎన్నిసార్లు వేసుకున్నారు? పత్తి తీసిన తర్వాత 3 స్టెప్లు వేసుకున్నా. సో ఒక 40 రోజులకే 1,00,000 వరకు రావచ్చు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ 15 రూపాయలు పోతే ఒక 30 గుంటల ఎకరం వెళ్తే ఖర్చులు పోని 1,00,000 రూపాయలు రావచ్చు. ఈ 5-6 రూపాయలు పోతే మాత్రం వాళ్ళకి గిట్టుబాటు ఇవ్వడం మనకు. సో నీళ్ళతడి ఎట్లా ఇచ్చుకుంటారు సాధారణంగా? వీటిని అంటే చల్లుకున్నప్పుడు ఎట్లా చల్లుకుంటారు? పీకలా చల్లుకుంటారు? ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు కదా నవంబర్ నెలలో నేను పీకలు చేసే నీళ్ళు కట్టిన. అంటే అది ఆ పీకలు చేసినానికి లేటుగా వస్తుంది కూర. ఈ డ్రిప్ సిస్టమ్ లో దబ్బున వస్తుంది. రెయిన్ పైప్ పెట్టినా? రెయిన్ పైప్ ద్వారా
రెయిన్ పైప్ ద్వారా దబ్బున వస్తుంది, కూర కూడా ఏదైనా దబ్బున ఎదుగుతుంది. సో డ్రిప్ తోటి అంత వర్కౌట్ అవుతుంది, డ్రిప్ తోటి వర్కౌట్ అవుతుంది, డ్రిప్ తోటే మంచిగా ఉంది, డ్రిప్ తోటే మంచిగా ఉంది. ఈ ఇక్కడ మనకు నీళ్ళు కూడా లేవు, పటేల్ సహకారంతో ఇక నీళ్ళు వస్తున్నాయి, ఫ్రీగానే నీళ్ళు ఇచ్చింది పటేలే. ఓకే. సో అయితే ఇది స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నారు కదా? స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నాం. అంటే మీరు నవంబర్లో నాటుకున్నప్పటి నుంచి మళ్ళీ కొత్తగా పత్తి వేసుకునేంత వరకు ఎన్ని సార్లు తీస్తారు మీరు? అంటే ఎన్ని స్టెప్లు వేసుకుంటారు? అంటే ఒకటే సారి వేస్తాం సార్, మళ్ళీ రెండో సారి వేస్తే రాదు ఇది, ఒకసారి పత్తి వేసుకున్న తర్వాత ఒకసారి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద విస్తీర్ణం ఉంది కదా, సో ఇప్పుడు మనం చూస్తున్నాం 30 గుంటలు అన్నారు కదా, సో 35 గుంటలు ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం ఒకటేసారి వేసుకుంటారా లేకపోతే విడతల వారికి వేసుకుంటారు? ఒక 4-5 రోజులు 5-6 రోజుల తేడా అన్నట్టు, తేడాతో వేసుకుంటారు. ఇది అయిపోయిన అది రావడం, అది అయిపోయిన అది రావడం. సో అట్లా వేసుకుంటే ఒక తేడాతో వేసుకునే దాంట్లో అంత ఆదాయం వస్తుందా లేకపోతే మొత్తం కలిపి అంత ఆదాయం? మొత్తం ఆదాయం కలిపి వస్తుంది, మొత్తం కలిపి ఆదాయం వస్తుంది. ఒక స్టెప్ కు ఒక 40 రోజులకు అంత రాదు. సో అయితే ఒక 15 రూపాయలు పోతే నష్టం ఏం కాదు సార్. నీళ్ళు ఎట్లా ఇచ్చుకుంటారు? నీళ్ళు ఎన్ని రోజులకు ఇచ్చుకుంటారు? రోజు ఇచ్చుకుంటారా? ఇస్తే ఎంతసేపు ఇచ్చుకుంటారు రోజు ఇస్తే? అంటే మనకి ఇప్పుడు ఎండలు ముదిరినాయి కాబట్టి ఒకనాడు తప్పించున్నాడు, 2 రోజులు కొనాడు. అంత ముందుకైతేనేమో 5 రోజులు కొనాడు అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి జర ఒక 2 రోజుల తర్వాత ఒక రోజు తప్పించి ఒక రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ నీళ్ళు లేకపోతే వాడు పట్టిపోతుంది, కూర తట్టుకోలేదు ఎండలకు. సో అట్లా ఇచ్చుకుంటున్నాం సార్. అంటే తెంపడం ఎన్ని రోజుల నుంచి తెంపడం స్టార్ట్ చేస్తారు మీరు? తెంపడం 40 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం. ఎన్ని రోజులు అంటే అది ఎన్ని రోజులకు క్లియర్ చేస్తారు మొత్తం? 40 రోజులు అంటే 50-55 రోజులు మొత్తం తెంపేస్తాను. మార్కెట్ ఎక్కడ చేస్తారు మాక్సిమం? ఎక్కువ మార్కెట్ చిట్యాలు చౌటుపల్లి చేస్తాం. చౌటుపల్లి 2 మార్కెట్లలో చేస్తారు. 2 మార్కెట్లు చేస్తాం. అంటే హోల్సేల్ అయినా రీటైల్ గమనిస్తుంటారా? ఇక హోల్సేల్ మార్కెట్. రీటైల్ అయితే ఏం చేయట్లేదు. రిటైల్ చేస్తే ఇంకెక్కువ లాభం కానీ అదే ఎక్కువ ఉంటుంది సార్ లాభం. ఇప్పుడు మనకి ఈ రోజు ఇది 10 రూపాయలు కట్టిస్తాం, ఇల్లు 10, ఇది 30 రూపాయలు, 40 రూపాయలు వాళ్ళు అమ్ముకుంటారు. అదే మీరు అట్లా అమ్ముకుంటే మీకు కొంచెం కూడా ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అట్లా ఇక మనం అమ్మలేము సార్, అమ్మలేము. సో జనరల్ గా ఒక రైతు ఎవరైనా కొత్తగా ఇట్లా మీలాగా అంటే పత్తి తర్వాత కానీ లేకపోతే ఖరీఫ్ తర్వాత వేసే పంటలు వీటిలో ఈ రకంగా వేసుకుంటే ఏమైనా ఆదాయం ఉంటుందా? ఆకుకూరల వైపు రావచ్చా? లేకపోతే పర్టికులర్ గా ఇట్లా కొత్తిమీర సాగు చేసుకోవాలనుకున్న రైతులకు ఏం చెప్తారు? ఒకవేళ చేసుకోవాలనుకున్నా కొత్తిమీర చేసుకుంటే అంటే స్టార్టింగ్ లో మంచిగా ఉంటుంది సార్ ఇది. అంటే రేటు ఒక 15 రూపాయలు 12 రూపాయలు పోతే మంచిగా ఉంటుంది. కానీ నేరి 5 రూపాయలు 6 రూపాయలు పోతే లాభం ఏముండదు. అయితే మీరు అంటే విత్తనాలు చల్లుకున్న తర్వాత ఎట్లాంటి పనులు ఉంటాయి? ఏమన్నా అంటే కలుపు తీయడానికి ఏమైనా అవసరం ఉంటుందా లేకపోతే కూలీలు ఏమైనా అవసరం ఉంటారా? ఎట్లాంటి పనులు ఉంటాయి? అంటే అది ఇప్పుడు గడ్డి మందు కొట్టుకున్నాం, మన పెండి మిత్రాలని గడ్డి మందు కొడుతుంది సార్. నీళ్ళు కట్టినాక 24 గంటల లోపే కొట్టాలి. 24 గంటల లోపు కొడితే గడ్డి మందు అనేది రాదన్నట్టు. అట్లా జర మన గడ్డి కలుపు తీయడం అంటే చాలా కూలీలు ఎక్కువ అవుతుంటాయి అట్లా. సో కలుపు తీస్తుంది కూలీలు ఏం వాడరు? నార్మల్ కూలీలు అవసరం ఏమైనా ఉంటుందా దీనికి అవసరం ఉండదు, కూర కట్టేటప్పుడు అవసరం ఉంటుంది. అంటే కూర పీకేటప్పుడే. సో ఎంతమంది కూలీలు అవసరం ఉంటారు? మీరు ఎట్లా ఎంత స్టెప్ లాగా తీసుకుంటే ఎంతమంది అవసరం పడుతుంది? అంటే ఇప్పుడు కట్ట లెక్కన వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు 200 కట్ట వీకాలనుకుంటే 2 మనుషులు వస్తారు. 2 మనుషులు వచ్చి మనిషికి 100 కట్టది వీక్తారు గట్ల. సో కట్టకు రూపాయి. సో ఎన్ని కట్టలు వీక్తే అన్ని రూపాయలు. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు కొత్తిమీర సాగు? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, దీన్ని వదిలిపెట్టే పక్కకి వెళ్ళట్లేరు. సో కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? దీంట్లో లాభాలు ఉంటేనే ఉంటుంది సాధారణంగా. సో ఎట్లా ఉంది మరి మీకు? పోయిన సంవత్సరం జర లాభసాటికి వచ్చింది సార్. ఈ సంవత్సరం రేట్ లేదని జర ఈ రోజు 10 రూపాయలు కన్నా ఈ రోజు 10 రూపాయలని మార్కెటింగ్ జరిగేది. ఇవాళ 10 రూపాయల కంటే ఇవాళ చౌటుపల్లి కట్టిన మన 7 రూపాయలకు చిట్యాలకు కట్టిన, ఇవాళ చౌటుపల్లకు 10 రూపాయలు కట్టిన. 10 రూపాయల నుంచి 12-15 పోతే ఏం కాదు. ఇప్పటివరకు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం తీసుకున్నారు దీని మీద ఈ సంవత్సరం? ఈ సంవత్సరం సార్ దీని మీద పెట్టుబడి అంటే పైపులకు కానీ అది ఇది కొత్తగా ఈసారి తెచ్చిన కాబట్టి ఇక ఇతలా కానీ అట్లా ఇటు ఖర్చు 46,000 దాకా వచ్చింది. 45,000 దాకా వచ్చింది. పైపులు కొత్తగా వాడినా అంటే పైపులు అక్కర వస్తలేము, మళ్ళీ తర్వాత కూడా వస్తుంటాయి. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పెట్టుకున్నారు. సో మరి దీని మీద ఎంత ఆదాయం తీసుకోవచ్చు? అంత తీసుకోవచ్చా? లక్ష, మీరు ఇంతమంది 1.5 లక్ష వరకు రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు అంటే రేటు ఇంత నియమం లేదు కదా సార్. రేట్ అంటే ఒక 12 రూపాయలు 15 రూపాయలు పోతే ఇంతవరకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ కట్టకు 12-15 రూపాయలు పోతాయి. 15 రూపాయలు పోతే దీనికి వస్తాయి. నిన్న మన 7 రూపాయలు పోయింది. 7 రూపాయలు అంటే పీకినలకు రూపాయి, మన ఆటోకు రూపాయి. మనం వేయాలి, మనకు 5 రూపాయలు మిగులుతాయి. కొత్తగా ఎవరైనా ఇట్లా కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ సాగు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా? వాళ్ళకి చేసుకోవచ్చు. దీని దాంట్లో ఒక్కటి కాకుండా కొత్తిమీర ఇంత పాలకూర కూడా వేసుకుంటే బాగుంటది. పాలకూర కానీ గోంగూర కానీ ఇది కూడా వేసుకుంటే ప్రయత్నం చేసిరా? అట్లా మేమేం చేయాలి సార్, ఇది ఒకటే కొత్తిమీర వేస్తున్నాం. ఎందుకంటే పాలకూర కూడా ఇప్పుడు మంచిగా ఉంది మార్కెటింగ్. సో అట్లా ఏదైనా కొత్తిమీరతో పాటు ఇంకేదైనా ఆకుకూరలు వేసుకుంటే లాభం మంచిగా ఉంటుంది. 2 రకాలు మెంతుకూర కానీ ఇట్లా గోంగూర కానీ
ఇందంటకు పాలకూర గంటలు వేసుకుంటే ఈ అన్ని ప్రత్యేకంగా దీని మీద ఉంటే కలుస్తుంటుంది. మనకు కొద్దిగా ఊరింది కాబట్టి అది ఇది అని ఒక పంట మీద ఈ కొత్తిమీర ఒకటే వాడుతున్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో ఇది శేఖర్ చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఈ కొత్తిమీర అయితే సాగు చేస్తున్నారు, సో ఇది పత్తి తర్వాత కూడా ఇది దీన్ని పెట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే 30 గుంటలలో దీన్ని సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆ ఎండ తట్టుకునే రకం ఒకటి, నార్మల్గా పెంచుకునే రకం ఒకటి, 2 రకాలుగా వీళ్ళు సాగు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే నిన్న మొన్నటి వరకు కూడా 7 రూపాయల చొప్పున ఇంత ఈ నా చేతిలో కనిపిస్తున్నటువంటి కట్ట సేల్ అంటే చెప్తున్నారు. సో ఇప్పుడు కొంచెం 2-3 రూపాయలు పెరిగి 10 రూపాయల వరకు కూడా వెళ్తున్నట్టు చెప్తున్నారు. సో 10 పైన వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి ఆదాయం అయితే ఉంటుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 50,000 వరకు ఖర్చు అయినట్టు చెప్తున్నారు. సో దాంట్లో సాధారణంగా కూడా చూసుకుంటే ఒక 30 కిలోల వరకు దీన్ని విత్తనం చల్లుకున్నట్టు చెప్తున్నారు. సో అది కూడా 320 రూపాయల చొప్పున కిలోలాగా కూడా తెచ్చుకొని చల్లుకున్నట్టు చెప్తున్నారు. సో ప్రధానంగా దీనికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పీకేటప్పుడు అంటే ఏదైతే కొత్తిమీర తెంపేటప్పుడు మాత్రమే కూలీలతోటి పని ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా కలుపు వచ్చినా కూడా ఆ కలుపు మందు చల్లుకోవడం అట్లాంటిది ఉంటుంది. పెద్ద ఎక్కువ ఖర్చు అయితే ఉండదు అన్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది. పెట్టుబడి కొంత యావరేజ్ పెట్టుబడి ఉన్నప్పటికీ ఆదాయం అయితే షార్ట్ టైంలోనే కొంచెం మంచి డీసెంట్ ఆదాయం అయితే వచ్చేటువంటి విధంగా కూడా కనిపిస్తుంది. సో కొత్తిమీర కానీ లేకపోతే ఇతర ఆకుకూరల వైపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు అయితే ఇటువైపు వస్తే కనుక వాళ్ళకు స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ బట్టి సాగేసుకుంటే మంచి ఆదాయాన్ని అయితే తీసుకునేటువంటి అవకాశంగా మనం చూడొచ్చు.